ఆన్లైన్ అకాడమీ. హిందూ మతం వారు ఇస్లాంలోకి, అదేవిధంగా క్రైస్తవ మతంలోకి మారి క్రైస్తవం ఇస్లాం స్వీకరించడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇతర మతాల వాళ్ళు, క్రైస్తవులు, ముస్లింలు మన హిందూ మతంలోకి మారారు. అలా చేర్చుకున్నటువంటి మహానుభావుని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అతడే దయానంద సరస్వతి. భారతదేశం లోపల మూఢ విశ్వాసాలు, హిందూ మతం లోపల బహుదేవతారాధన, బాల్య వివాహాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడి 7 సార్లు విషప్రయోగానికి గురై చివరికి విషానికే బలైనటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో 1824 సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున గుజరాత్లోని టంకారా అనే ప్రాంతంలో స్వామి దయానంద సరస్వతి జన్మించాడు. స్వామి దయానంద సరస్వతికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి అసలు పేరు మూలశంకర్ తివారీ. 14 సంవత్సరాల వయసులో ఒక మహాశివరాత్రి రోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఆ మహాశివరాత్రి రోజున శివుని పైన ఎలుకలు పరిగెత్తడం చూసి దేవుడు ఎలుకల నుంచి కాపాడుకోలేకపోతున్నాడా అతను తనలో తాను ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రులు 19 సంవత్సరాల వయసులో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో ఇంటిని వదిలేసి 15 సంవత్సరాలు భారతదేశం అంతా తిరిగి ఎంతోమంది యోగులను, మునులను కలిశాడు మూలశంకర్. ఈ మూలశంకర్ చివరికి మధురలోని ఒక గుడ్డివాడైనటువంటి అంధుడైన స్వామి విరజానంద సరస్వతి శిష్యరికం చేసి ఆయన దగ్గర వేదాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేశాడు. మూలశంకర్ నుండి స్వామి దయానంద సరస్వతి అని పేరు పెట్టింది ఈ విరజానంద స్వామి. గురువు విరజానంద స్వామి హిందూ మతంలోని మూఢాచారాలను, దురాచారాలను పారద్రోలి హిందూ మతాన్ని పునరుద్ధరించాలి, ఇదే నాకు నిజమైన గురు దక్షిణ అని విశ్వసించి దీవించాడు స్వామి దయానంద సరస్వతిని. సరస్వతి సంస్కృతంలో గొప్ప పండితుడు కాబట్టి సంస్కృతంతో పాటు ప్రజలు మాట్లాడుకునేటటువంటి ఉత్తర భారతదేశ హిందీ భాష లోపల చాలా రచనలు రచించాడు. సత్యార్థ ప్రకాశిక, వేద భాష్యం, వేద భాష్య భూమిక వంటి ఎన్నో రచనలు రచించి తన భావాలను ప్రజలకు వెల్లడించాలి. ముఖ్యంగా అప్పుడున్నటువంటి హిందూ సమాజం లోపల బాల్య వివాహాలు అనేటటువంటివి చాలా మూఢాచారంగా ఉండేది. ఇతడు కనీసం యువకులకు 24 సంవత్సరాలు, యువతులకు కనీసం 16 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదని చెప్పి చాలా తన భావాలను ప్రచారం చేశాడు. జంతు బలులను వ్యతిరేకించాడు. అదేవిధంగా బహుదేవతారాధనను నిరసించాడు. ఏకేశ్వరోపాసన అంటే దేవుడు ఒక్కడే అనేటటువంటి భావాలను ప్రచారం చేశాడు. ముఖ్యంగా స్వామి దయానంద సరస్వతి తన శిష్యుడు శ్రద్ధానందతో కలిపి శుద్ధి అనేటటువంటి ఒక ఉద్యమం చేపట్టాడు. ఈ శుద్ధి ఉద్యమం యొక్క ముఖ్య నినాదం ఏమిటంటే ఇతర మతాల లోపల ఉన్నటువంటి వ్యక్తులకు హిందూ మత ద్వారాలను తెరిచాడు. ఇతర మతాలలో చేరినటువంటి హిందువులు, అదేవిధంగా ఇతర మతస్థులను సగౌరవంగా హిందూ మతం లోపల చేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. 1875 సంవత్సరం లోపల ఆర్య సమాజ్ అనేటటువంటి సంస్థను స్థాపించారు. ఈ ఆర్య సమాజ్ అనే సంస్థ నేడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తూ దేశవ్యాప్తంగా విస్తరించింది. స్వదేశీ, స్వరాజ్, స్వభాష, వేదాలకు తిరిగి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి వెళ్ళండి, భారతదేశం భారతీయుల కోసమే అనే నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. ముఖ్యంగా ఈ నినాదాలు స్వరాజ్, స్వదేశీ అనేటటువంటి ఈ నినాదాలు భారతదేశ స్వాతంత్రోద్యమం లోపల ఒక పెద్ద నినాదాలు అయిపోయాయి. లాలా లజపతి రాయ్
లాలా హన్స్రాజ్ అనేటటువంటి స్వాతంత్రోద్యమ నాయకులు కూడా ఈ ఆర్య సమాజ్ వ్యక్తులే. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి వెళ్ళండి అని స్వామి దయానంద ఎందుకు చెప్పాడు? ఇది ఒక పెద్ద నినాదంగా ఎందుకు మారిందంటే, తొలివేద కాలం లోపల సమాజం లోపల కుల వ్యవస్థ లేదు, కేవలం వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది. స్త్రీలకు సమానమైనటువంటి గౌరవం ఉండేది. అటువంటి గో సంరక్షణ, స్త్రీలకు గౌరవం, కుల వ్యవస్థ లేనటువంటి ఆ సమాజంలోకి తిరిగిపోదాం అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. ప్రస్తుతం దయానంద సరస్వతి స్థాపించినటువంటి విద్యాలయం ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. 1883 సంవత్సరం లోపల స్వామి దయానంద సరస్వతి జోధ్పూర్ మహారాజు జశ్వంత్ సింగ్ ఆహ్వానం మేరకు రాజమహా ప్యాలెస్కు వెళ్తాడు. అప్పుడు జోధ్పూర్ మహారాజు ఒక నర్తకితో ఉండడం చూసి స్వామి దయానంద సరస్వతి ఇది ధర్మం కాదని, భారతీయ ధర్మం ఇది కాదని అతనికి ఉద్బోధ చేస్తారు. ఆ నర్తకితో ఉండవద్దని, అది వీడాలని ఒక సందేశం ఇస్తారు. అది నచ్చని నర్తకి జగన్నాథ్ అనేటటువంటి ఒక వంట మనిషినికి లంచం ఇచ్చి, ఆ జగన్నాథ్ అనే వంట మనిషి రాత్రి పాల లోపల విషం మరియు గాజు ముక్కల పొడి కలిపి స్వామి దయానంద సరస్వతికి ఇస్తాడు. స్వామి దయానంద సరస్వతి చివరికి అది తాగి అదే రాత్రికి కుప్పగొలుతాడు. కడుపు నొప్పి కుప్పగొలుతాడు. ఒక 30 రోజుల చికిత్స అనంతరం అజ్మీర్ లోపల మరణిస్తాడు. ఎన్నోసార్లు విషప్రయోగానికి గురై చివరికి విషప్రయోగంతో చనిపోతాడు. కానీ భారతదేశం లోపల ఒక మహోన్నత కీర్తిని, ఎంతో స్ఫూర్తిని అందించినటువంటి స్వామి దయానంద సరస్వతి ఇతర మతాలకు వెళ్ళినటువంటి హిందువులను చేర్చుకొని భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ ప్రాశస్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావుల్లో ఇతను ఒకరు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.